అపోస్తుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని గురించి ఈ ఉత్తరం రాస్తూ అద్భుతమైనటువంటి ఒక 3 సంగతులను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భూమి మీద అతి శక్తివంతమైనది, బలమైనది ఏంటి అంటే దేవుని సంఘం. దేవుని యొక్క సంఘం ఎంత బలమైనదో, దేవుని యొక్క సంఘం ఎంత ఘనమైనదో, ఎంత శక్తివంతమైనదో మనకు కనిపిస్తుంది. ఎఫెసీ సంఘానికి లేఖ రాస్తూ పౌలు గారు అద్భుతమైనటువంటి 3 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు తన పనులను జరిగించడానికి, దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరచడానికి, దేవుడు తన యొక్క ఉద్దేశాలను బయలుపరిచి తన పనులు జరిగించడానికి సంఘాన్ని ఒక ఆఫీసుగా, సంఘాన్ని ఒక కార్యాలయముగా, సంఘాన్ని ఒక కేంద్ర బిందువుగా దేవుడు ఎన్నుకున్నాడండి. అదే మనం అయ్యే సార్వత్రిక సంఘాలు, అవే దేవుని యొక్క సంఘాలు. లోకానికి దేవునికి ఈ భూమి మీద ఉన్న ఆఫీస్ ఏంటి, ఆయనకి కార్యాలయం ఏంటి, కార్యకలాపాలు జరిగించే స్థలం ఏంటి? దేవుని మందిరం అండి, దేవుని సంఘం అండి. దేవుని మందిరం లేకపోతే దేవుని యొక్క సంఘం అన్నిటికంటే గొప్పది. ఈ భూమి మీద ఉన్న కార్యాలయాలన్నిటికంటే కూడా, ఏ సంఘానికంటే కూడా, అనేకమైనటువంటి రకరకాల సంఘాలు ఈ భూమి మీద ఉన్నాయి, పుట్టాయి, పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ దేవుని యొక్క సంఘం అన్ని సంఘాల్లోకెల్లా గొప్పది, శక్తివంతమైనది, బలమైనది, ఘనమైనది. ఎందుకోసమని? దేవుడు తన యొక్క స్వర్గం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. సంఘం అంటే అంత ఆషామాషి కాదండి. దేవుని సంఘం అంటే, దేవుని బిడ్డలంటే, క్రైస్తవ సంఘం అంటే అంత ఆషామాషి ఏం కాదు. ఇశ్రాయేలు సంఘాన్ని చూసి బాలాకు అంతటి వాడే భయపడ్డాడు, శత్రువులు భయపడ్డారు, సాతానుడు భయపడ్డాడు. ఎవరిని చూసి? ఇశ్రాయేలు సంఘాన్ని చూసి. అంత ఘనమైనది, అంత గొప్పది. ఎందుకోసమని అంటే దేవుడు తన యొక్క స్వర్గమిచ్చి సంపాదించినటువంటి సంఘం. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క చిత్తాలు, దేవుని యొక్క కార్యకలాపాలు, దేవుని యొక్క పనులు ఎక్కడి నుండి చేస్తున్నాడు దేవుడు? సంఘము నుండి, సంఘములో నుండి చేస్తున్నాడు, చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. కాబట్టి దేవుని సంఘాన్ని గురించి 3 మాటలు నేను చెప్తాను. మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని యొక్క సంఘం దైవికమైనటువంటి ప్రతినిధి అండి, దైవిక ప్రతినిధి. లేకపోతే దేవుని యొక్క సంఘం దేవుని ప్రతినిధి. దేవుని సంఘం దేవుని ప్రతినిధి. మనం మనుషులకు ప్రతినిధులం కాదండి, మనుషులకు ప్రతినిధులుగా లేమండి. మనం మనుషులకు ప్రతినిధులము కాకూడదు. మనం ఎవరికి ప్రతినిధులము? సంఘం అంటే ఎవరికి ప్రతినిధి? దేవునికి ప్రతినిధి. మేము దేవుని సంఘం, జీవము కలిగినటువంటి దేవుని సంఘం. మేము దేవుని బిడ్డలం, మేము విశ్వాసులం. ఎవరికి విశ్వాసులము? దేవునికి విశ్వాసులం, దేవునికి ప్రతినిధులం. మనం లోకానికి, దేవునికి మధ్యవర్తులం మనం. దేవుడు ఏమండి, బలురక్కసి చెట్లలో వల్లి పద్మాన్ని ఉంచినట్లు సంఘాన్ని దేవుడు ఈ భూమి మీద ఉంచాడండి. మరి ఇంతమంది మధ్యలో ఏముంది? ఈ గ్రామంలో సంఘం ఉంది కదా, మరి ఇది ఎలా బతకాలి? అందరి మధ్యలో ఉండి ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చా? ఇష్టం వచ్చినట్టు వేషాలు వేయొచ్చా? మన ఎవరి ప్రతినిధులం? మనం దేవునికి ప్రతినిధులం.
దేవునికి ప్రతినిధి ఎలా ఉండాలి? దర్జాగా ఉంటాడు, హుందాగా ఉంటాడు, పాపము లేకుండా ఉంటాడు, ప్రవర్తనలో మంచిగా ఉంటాడు, చూపులో మంచిగా ఉంటాడు, మాటలో మంచిగా ఉంటాడు. నేను సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. మొట్టమొదటిగా సంఘము దైవిక ప్రతినిధి, దేవుని ప్రతినిధి, మనుషులకు కాదు, కాకూడదు. అపోస్తలులు అన్నారు, మేము దేవునికి రాయబారులం, మేము దేవుని చేత పంపబడినటువంటి వారం, మేము దేవునికి ప్రతినిధులం, మేము లోకానికి, దేవునికి, లోకములో ఉన్నటువంటి ప్రజలకు, పరలోకములో ఉన్నటువంటి దేవునికి మధ్యవర్తిగా కార్యాలయం ఉంది. ఏం కార్యాలయం అది? దేవుని యొక్క సంఘం. దేవుడు తన పనులు చేయడానికి ఎక్కడి నుండి చేస్తున్నాడు? సంఘములో నుండి పనులు చేస్తున్నాడు. మరి సంఘంలో నుండి పనులు చేయాలంటే ఒక ఆఫీస్ ఉందనుకోండి, వీళ్ళందరూ ఎప్పుడు వెళ్తారు? ఆఫీసర్స్ ఎప్పుడు వెళ్తారు? వీళ్ళు ఎప్పుడు వెళ్తారు? తంబేయాలంట. 9 గంటలకు ఖచ్చితంగా వీళ్ళు ఏమేయాలి? వీళ్ళు మనకు కూడా అక్కడ పెడితే బాగుంటుంది. తంబేయాలి. ఏం వేసినామని పాస్ గారు డబ్బులు వచ్చాయి ఏమన్నా, వాళ్ళకి జీతాలు వస్తున్నాయి కాబట్టి తప్పేస్తున్నారు. పోయి మేము వేయాల్సి వస్తుంది కనుక. రైట్. ఆఫీసర్స్ వాళ్ళు వాళ్ళ పనిని గౌరవించి, వాళ్ళ ఆఫీసును గౌరవించి, మేము ఫలానా డ్యూటీ చేస్తున్నాము, డ్యూటీని గౌరవించి, గవర్నమెంట్ను గౌరవించి, వాళ్ళ కార్యాలయాన్ని గౌరవించి ఎప్పుడు వెళ్తున్నారు? వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు? టయానికి వెళ్తున్నారు. మరి మనం ఎవరి ప్రతినిధులం అండి? ఎవరి ప్రతినిధులం? దేవుని బిడ్డలం, దేవునికి, లోకానికి మధ్యవర్తులం మనం. మరి ఈయన ఎప్పుడు రావాలా? నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, దేవుని సంగమా, దేవుని యొక్క చిత్తాలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క పనులు, దేవుని యొక్క కార్యక్రమాలు సంఘములో నుండి దేవుడు చేస్తాడు. అలాంటప్పుడు నేనెంత జాగ్రత్తగా ఉండాలి, నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి. మనం పరలోకపు దేవుని యొక్క బిడ్డలం. మన దేశ సైనికులను చూస్తే మనకెంత గర్వంగా ఫీల్ అయిపోతాం మనం. అంటే వాళ్ళకు ఒక ఏముంటుందంటే, ఒక అత్యున్నతమైనటువంటి నా దేశము, నా దేశ భవిష్యత్తు, నా దేశాన్ని గురించి పనిచేస్తున్నాను అనే అత్యున్నతమైనటువంటి ఆశయం ఉంటుందండి. దానికోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయడండి, తిండిని లెక్క చేయడండి, నిద్రను లెక్క చేయడండి. చేస్తాడా? ప్రాణాన్ని లెక్క చేస్తాడా? తిండిని లెక్క చేస్తాడా? సమయాన్ని లెక్క చేస్తాడా? కుటుంబానికి దూరంగా ఉంటాడండి, పిల్లలకు దూరంగా ఉంటాడండి, ఎక్కడో బోర్డర్లో బతుకుతున్నాడండి. ఏ తోట వచ్చి ఎలా దూసుకుపోతుందో తెలీదు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. కానీ నా దేశం కోసం నా ప్రజల కోసం అన్నట్లుగా వాళ్ళు ఎలా ఉంటారు? తెగింపుతో ఉంటారు. మరి మనం చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అమాయకమైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు, సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేనికోసమేనండి? దేశం కోసం కాదా? కుటుంబాలకు దూరంగా, పిల్లలకు దూరంగా ఈ రోజున ఎంత జరుగుతుంది. మరి అలాంటప్పుడు మరి మనం దేవుని ప్రతినిధులం కదా, వినాలి. మనం దేవుని ప్రతినిధులం కదా, దైవిక ప్రతినిధులు కదా సంఘం అంటే. మరి మన క్రమశిక్షణ ఏది? మన టైం ఏది? వాళ్ళు నిద్రను దూరం చేసుకున్నారు, తిండిని దూరం చేసుకున్నారు, కుటుంబాన్ని దూరం చేసుకున్నారు, బిడ్డల్ని దూరం చేసుకున్నారు, బంధువుల్ని దూరం చేసుకున్నారు, స్నేహితుల్ని దూరం చేసుకున్నారు, చివరికి తన ప్రాణాన్ని కూడా వదిలేసుకున్నారు, దూరం చేసుకున్నారు. మరి దేవుని కోసం నువ్వేం దూరం చేసుకుంటావు? నీ సమయమా, నీ తిండా, నీ నిద్ర? మనం ఎవరికి ప్రతినిధులు? మళ్ళీ దేవునికి ప్రతినిధులు.
లోకములో దేవుని యొక్క సంఘం, దేవునికి ప్రతినిధులుగా ఎలా ఉండాలంటే డిసిప్లిన్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. క్రమశిక్షణ. నేను దేవుని బిడ్డని, దేవునికి ప్రతినిధులు. సంఘం అంటే అది. మొట్టమొదటిగా ఏమన్నాను? సంఘం అంటే దైవిక ప్రతినిధి, లేకపోతే దేవునికి ప్రతినిధి, దేవుని ప్రతినిధులు. వాళ్ళు లోకములో పనిచేస్తున్నారు. పరలోక సంబంధమైనటువంటి వాళ్ళం మనం. పరలోక సంబంధులం, దేవునికి సంబంధించినటువంటి వారిమిగా ఈ భూమి మీద దేవుని పని మనం చేస్తున్నాం. అంత గొప్పవాళ్ళమండి మనం. అంత దేవునికి పక్షాన్ని పనిచేసేవాళ్ళమనండి. ఈ లోకంలో ఎవరి పక్షాన్ని మనం పనిచేసేవాళ్ళం కాదండి, ఎవరికో పనిచేసేవాళ్ళం కాదండి, ఎవరి చేతి కిందో పనిచేసేవాళ్ళం కాదండి, ఎవరి దగ్గర ఏ బ్యానర్ కిందో ఏ ఫ్లెక్సీ కిందో పనిచేసేవాళ్ళం కాదండి. మనం ఎవరికి ప్రతినిధులం? సంఘం అంటే దేవునికి ప్రతినిధులం. అలా జీవించాలి. అంతేకాని ఎట్లా పడితే అట్లా జీవించకూడదండి. మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల మధ్య నా నామం ఏమవుతుంది? దూషణ పాలవుతుంది. ఎలా పడితే అలా జీవించకూడదండి. మనం దేవుని ప్రతినిధులం కాబట్టి హుందాగా, దేవుని భయముతో, దేవుని యొక్క సన్నిధిలో విలువైనటువంటి ఆశలతో మనం జీవించవలసినటువంటి వాళ్ళమైన. సంఘం అంటే దేవుని కార్యాలకు కేంద్ర బిందువుగా ఉండాలి, మనం ఉండాలి. అది మొదటిది. సంఘం అంటే దైవిక ప్రతినిధి. రెండోది నేను జ్ఞాపకం చేస్తాను. సంఘము అనంటే దైవిక అధికారం కలిగినది. అది మొట్టమొదటిది ఏమన్నాను? సంఘం దైవిక ప్రతినిధి. రెండోది ఏమంటున్నానంటే దైవిక అధికారం కలిగినది. మత్తయి సువార్తలో దేవుడు మాట్లాడుతుంటాడు, మీరు భూమి మీద దేన్ని అయితే బంధిస్తారో నేను పరలోకంలో దాన్ని నేను బంధిస్తానన్నాడు. అంటే సర్వాధికారం ఎవరికి ఇచ్చాడు? దేవుడు సంఘానికి ఇచ్చాడండి. ఎంత గొప్ప సంగతి అండి. దయ్యం పట్టినోడిని తీసుకొచ్చి మన మధ్యలో పెట్టండి. ఇప్పుడు పోదా దురాత్మలు పట్టిన వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. దురాత్మ పోద్ది. ఉంటుందా? ఇంకా అనుమానం ఎందుకు మళ్ళీ? అంటే ఈ సంఘం కలిసి ప్రార్థించినప్పుడు దేవుడు తనలో ఉన్నటువంటి దురాత్మను, దయ్యాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన వెళ్ళగొడుతున్నాడు. అంటే సంఘానికి ఏమి ఇచ్చాడు దేవుడు? మొత్త ప్రతినిధి పదవే ఇవ్వలేదండి, ప్రతినిధి హోదా ఇవ్వలేదండి ఒత్తగానే. ఆ ప్రతినిధి హోదాతో పాటు ఏమిచ్చాడు దేవుడు? రెండవదిగా దైవికమైనటువంటి అధికారం ఇచ్చాడు దేవుడు. నువ్వు ప్రార్థన చెయ్యి, యేసు నామములో అడుగు, అది పోద్ది, పారిపోద్ది, దయ్యాలు పోతాయి, భూతాలు పోతాయి, అస్వస్థత పోతుంది, అనారోగ్యం పోతుంది, సమస్యలు పోతున్నాయి, కుటుంబాలు రక్షించబడుతున్నాయి, కుటుంబాలు బాగుపడుతున్నారు, బిడ్డలు బాగుపడుతున్నారు. ఏమిచ్చాడు దేవుడు? సంఘానికి ఏమి ఇచ్చాడండి? దైవికమైనటువంటి అధికారం ఇచ్చాడు. మనం అధికారం లేని వాళ్ళం కాదండి. దైవికమైనటువంటి అధికారం మనుషుల వల్ల వచ్చిన అధికారం కాదండి. ఇది అధికారుల వల్ల వచ్చిన అధికారం కాదండి. ఇది గవర్నమెంట్ నుండి వచ్చిన అధికారం కాదండి. పరలోకపు గవర్నమెంట్ నుండి వచ్చినటువంటి అధికారం ఇది. దేవుడిచ్చినటువంటి అధికారం. నువ్వు యేసు నామములో ప్రార్థన చేయి, ఆ దయ్యం వెళ్ళిపోతుంది. నువ్వు యేసు నామములో ప్రార్థన చేయి, ఆ దురాత్మలు పోతాయి. నువ్వు యేసు నామములో ప్రార్థన చేయి, ఆ స్వస్థత, అనారోగ్యాలు అన్నీ పోతున్నాయి. అంటే దేవుడు నీ చేతికి ఏమి ఇచ్చాడు? సంఘానికి ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. మొట్టమొదటిగా ఏం చేశాడు? సంఘాన్ని దైవిక ప్రతినిధులుగా ఎన్నుకున్నాడు. రెండవది సంఘానికి ఏమిచ్చాడంటే దైవికమైనటువంటి అధికారం ఇచ్చాడండి. అధికారం ఎంత గొప్ప అధికారం! ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి అధికారం, ఈ లోకంలో ఎవరికీ లేనటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు, దేవుని యొక్క సంఘానికి ఇచ్చాడు. ఇక్కడ మాత్రమే జరుగుతాయి ఇవన్నీ. ఎక్కడ జరుగుతున్నాయి? సంఘం అనే కార్యాలయంలో, సంఘ కార్యక్రమాలు, సంఘం అనే కార్యాలయంలో ప్రార్థన ద్వారా, ప్రార్థన శక్తి ద్వారా అనేకమైన వాటిని మనం జయించగలుగుతున్నామంటే కారణం ఏంటంటారు? అధికారం ఇచ్చాడు దేవుడు సంఘానికి. భూమి మీద దేన్ని మీరు బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది. ఇక్కడ మీరు దేన్ని విప్పుతారో
అది అక్కడ విప్పబడుతుంది. మీరు దేని గురించి అయితే ప్రార్థిస్తారో దాన్ని మీరు పొందుకుంటారు. అంటే అధికారం అండి, అధికారం. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో యేసు నామంలో ఈ పుతోన దయ్యం పోవునుగా కంటే వెంటనే వెళ్ళిపోయింది. యేసు ప్రభువు ఇదిగో దయ్యాలారా మీరు విడిచిపోండి అని చెప్పగానే ఆ దయ్యాల సమూహం దాదాపు 2000 దయ్యాలు విడిచిపెట్టుకోండి. ఏంటిది? అధికారం అండి, అధికారం. దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. మన ఉత్తిత్తి వాళ్ళం కాదండి, ఉత్తిత్తి సంఘం కాదు ఇది. దైవికమైనటువంటి ప్రతినిధుల మొదటిది. రెండవది దైవికమైన అధికారం కలిగినటువంటి వాళ్ళం, దైవికమైనటువంటి అధికారం కలిగినటువంటి వారు. ఏమనుకున్నారు సంఘం అంటే? అలాంటప్పుడు మనం ఎంత డిసిప్లిన్గా ఉండాలండి, ఎంత క్రమశిక్షణ కలిగి ఉండాలండి, ఎంత భయంతో జీవించాలండి, ఎంత వణుకుతో జీవించాలండి. ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి కుదరదు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి కుదరదు. ఎవరి ప్రతినిధులు మనం? దేవుని ప్రతినిధులు. ఏం అధికారం ఉంది మనకు? దైవికమైన అధికారం అనేది ఉంది. మనం ఉత్తిత్తి వాళ్ళం కాదండి. మన అధికారం ఈ అధికారులకు అర్థం కాదు, మన అధికారం లోకానికి అర్థం కాదు. మనం ఎంత గొప్పవాళ్ళము. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? అది రెండవది. మూడవది చివరి మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము అనంటే దైవిక సహవాసం కలిగినది సంఘం. సరాసరి ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం? దేవునితో అండి. బాబా ఎంత గొప్ప మాట అండి అది. ఎవరితో సహవాసం చేస్తున్నాం? మట్టిని నేను, మహిమాత్ముడు ఆయన, పరమాత్ముడు ఆయన, మహిమ కలిగిన దేవుడు ఆయన. నేనే మట్టి ముద్దని, ఆయనేమో అనంత జ్ఞాని. నేనేమో జీవాత్మని, ఆయనేమో పరమాత్మ. పొద్దున్నే లేస్తే ఎవరితో సహవాసం చేస్తున్నాం మనం? కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, దుఃఖం వచ్చిందా, ఏడుపు వచ్చిందా, టపీమని పోయి మోకాళ్ళు ఎందుకు వేస్తున్నావు? నువ్వు ఎందుకు వేస్తున్నావు మోకాళ్ళు? దేవునితో ఎందుకు చెప్పుకుంటున్నావు? దేవునితో సహవాసం ఎందుకు చేస్తున్నావు అంటే దేవుడు మనకిచ్చినటువంటి అవకాశం, కృపది. ఎవరికి లేనటువంటి భాగ్యం అండి. లైన్లో నిలబడినక్కర్లా దేవుడిని చూడాలంటే మనం దేవుడు నిలబడాలి. 3 కిలోమీటర్ల లైన్లో ఉండక్కర్లా, దేవుడే మన దగ్గరికి వచ్చాడు. నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మనకి ఎవరితో సహవాసం దొరికింది? దేవునితో సహవాసం దొరికిందండి. దేవునితో ఎప్పుడు పడితే అప్పుడు డాక్టర్ గారు కూడా అందుబాటులో ఉండడు. డాక్టర్ ఇన్, డాక్టర్ అవుట్. ఈ టైం నుండి ఈ టైం వరకు డాక్టర్ గారు ఉంటారు, ఈ టైం నుండి ఈ టైం వరకు ఈ అధికారి ఉంటాడు, ఈ టైం వరకు ఈ టైం నుండి ఈ టైం వరకు ఈ ఆఫీస్ ఉంటుంది. కొన్ని టయాలు ఉంటాయి. కానీ దేవుని విషయానికి వస్తే నువ్వు ఎనీ టైం, సమయమందును అసమయమందును దేవునితో మాట్లాడవచ్చు, దేవునితో సహవాసం చేయొచ్చు. ఆ సమయం అని లేదు, ఈ సమయం అని లేదు, అమావాస్య లేదు, పున్నమి లేదు. ఎప్పుడైనా సరే నువ్వు దేవునితో ఏం చేయొచ్చు? నువ్వు సహవాసం చేయొచ్చు. నువ్వు దేవునితో సహవాసం చేసినట్లా నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఈ ఆధిక్యత ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు దేవుడు. కొంతమందిని కలవడానికి డబ్బులు ఇవ్వాలా, కొంతమందిని కలవడానికి డబ్బులు చెల్లించాలా, కొంతమందిని చూడడానికి లైన్లో ఉండాలా. బ్రతుకు జీవుడా అని దేన మొఖంతో ఎదురు చూడాలా, ఆకలి తలమటిస్తే చూడ. ఆ దౌర్భాగ్యం అనే స్థితి మనకు లేదు. ఆ గొప్ప ఆధిక్యతను దేవుడు మనకేమి ఇచ్చాడు? అనుగ్రహించాడు. అందుకే సంఘం అంటే దైవిక సహవాసం కలిగినది. నువ్వు దేవునితో మాట్లాడే గొప్ప అవకాశాన్ని నీ ఇష్టం, మధ్యరాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, ఏ రాత్రి అయినా సరే దేవునితో మాట్లాడే గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడండి. నువ్వు ఏ టైంలోనైనా దేవునితో మాట్లాడు. అగ్నిగుండం అయినా సరే, సింహాలు బోనైనా సరే, ఏ ప్లేస్ అయినా పర్వాలా, ఎలాంటి పరిస్థితులైనా పర్వాలా, గుంట అయినా పర్వాలా, నీళ్లు లేని గుంట అయినా పర్వాలా, నీళ్లు లేని బావైనా పర్వాలా, ఏ టైం అయినా సరే నువ్వు నోరు తెరిచడుగు, దేవునితో సహవాసం చెయ్యి. ఆ కృపణ ఆధిక్యతను దేవుడు సంఘానికి అనుగ్రహించాడు. దైవిక సహవాసం కలిగింది, దేవునితో సహవాసము దొరికింది, దేవునితో మనకు అనుబంధము దొరికింది, దేవునితో మనకు సంబంధం దొరికింది, దేవునితో మనకు అనురాగం దొరికింది, ఆప్యాయతలు దొరికాయి. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప సంగతి. దేవుడు మనకేమి ఇచ్చాడు? సంఘానికి దైవికమైనటువంటి సహవాసం ఇచ్చాడు.
అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మనం జీవించాలి, కానీ అంతర్గత విభేదాలు సంఘానికి ఉండకూడదు. అంతర్గత విభేదాలు సంఘానికి ఉండకూడదు. సంఘములో దేవుని మహిమ ఉండాలి, సంఘములో దేవుని యొక్క సమృద్ధి ఉండాలి, సంఘములో దేవుని యొక్క శక్తి ఉండాలి, సంఘములో సహవాసం ఉండాలి, ప్రేమ అనురాగ ఆప్యాయతలు ఉండాలి. ఎందుకోసమని 3 విషయాలు జ్ఞాపకం చేశాను. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క కార్యాలు జరగడానికి కేంద్ర బిందువు ఏంటి? దేవుని యొక్క సంఘం. 3 మాటలు మనం నేర్చుకున్నాం. సంఘము అనంటే ఎవరు? దైవిక ప్రతినిధి, దేవుని ప్రతినిధి. రెండోది ఏమనుకున్నాము? సంఘం అంటే దైవిక అధికారం కలిగినది, దైవిక అధికారం కలిగినది. మూడవది సంఘము అనంటే దైవిక సహవాసం కలిగింది. నీకు ఓపిక ఉండాలే కానీ, నువ్వు దేవునితో సహవాసం చేయాలే కానీ దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. నీకు బైబిల్ చదివి ఓపిక ఉండాలి కానీ, ప్రార్థించి ఓపిక ఉండాలి కానీ, కూర్చుని ఓపిక ఉండాలి కానీ దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. అంత గొప్ప సహవాసం దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన మామూలు వ్యక్తులం కాదండి. మన మామూలు వ్యక్తులం కాదండి. మనం ఎవరమంటే దేవుని ప్రతినిధులం, పరలోకపు తండ్రి సైనికులం, పరలోకపు తండ్రి ప్రతినిధులం. ఈ భూమి మీద దేవుని సంఘముగా పిలువబడుతున్నాయి. రెండవది దైవికమైన అధికారం. సంఘం ప్రార్థిస్తే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు, పటాపంచలైపోతాయి, తునాతునకలైపోతాయి. అది సంఘం యొక్క శక్తి అంటే. మూడవది దైవిక సహవాసం కలిగినది. మనకు మధ్యవర్తులు అవసరం లేదండి. దేవుని చూపెడతాను, దేవుని దగ్గర తీసుకెళ్తాను. నువ్వు తీసుకెళ్ళేది ఏంట్రా దేవుని దగ్గరికి? దేవుడే నా దగ్గరకు వస్తే, దేవుడే నా దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఇది లేదు నాకు. దేవుడే నా దగ్గరకు వచ్చాడు, నా హృదయం దాకా వచ్చాడు, నా గుండెల దాకా వచ్చాడు, నా మనసు దాకా వచ్చాడు. నువ్వు నన్ను తీసుకుపోవటం ఏంట్రా దేవుని దగ్గరికి? నా యేసు ప్రభువారే నా దగ్గరికి వచ్చాడు. అవునా కదా? నశించింది దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, నా దాకా వచ్చాడు. దైవిక సహవాసం అండి. ఎట్లారా దేవుని యొక్క సంగమా, ఈ 3 మాటలు మనం గుర్తుపెట్టుకుందాం. మనం ఎంత గొప్పవాళ్ళమో, మనం ఎంత శక్తివంతులమో, ఎంత ఘనమైన వాళ్ళమోనండి దేవుని సంఘం అంటే. ఈ భూమి మీద సంఘం అంటే చీపు కాదండి. సంఘం అంటే లెక్కలేంది కాదండి. సంఘం అంటే 5 మందో 10 మందో ఈ లెక్క కాదండి. దేవునికి కావాల్సింది 2-3 ఉన్నా దేవునికి అది సంఘమేనండి. అన్ని శక్తులు దేవుడు సంఘానికి ఇచ్చాడు. దైవికమైన ప్రతినిధి అంటే హోదా ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, సహవాసం ఇచ్చాడు. ఇది దేవునికి సంఘం అంటే. అలాంటప్పుడు తలెత్తుకొని బైబిల్ పట్టుకొని దర్జాగా రోడ్డు మీద తిరుగుతాడు. ఎందుకోసమని? నేను దేవుని ప్రతినిధిని. ఎందుకోసమని? నాకేం అధికారం ఉంది? దేవుని అధికారం. డిగ్రీలు చూడండి ఇక్కడ దేవుడు. నువ్వు 10th ఇంటరా, డిగ్రీనా, బీటెక్కా, ఆటెక్కా, ఈటెక్కా అని దేవుడు అడు. నువ్వు దేవుని బిడ్డవా, రక్షించబడ్డావా, ఇదిగో సంఘంలో చేర్చబడ్డావా, ఈ అధికారం నీదే. అధికారం తీసుకుంటాడు. ఎంత గొప్ప ఆధిక్యత! దైవిక సహవాసం, దేవునితో సహవాసం చేసి గొప్ప ధన్యత. ఆ భాగ్యం ఎవరికి ఉంటుందండి? ఆ భాగ్యం ఎవరికి ఉంటుందండి? సంఘానికి ఇచ్చాడండి దేవుడు. కాబట్టి దేవుని సంఘమా, లోకములో ధైర్యంగా బ్రతుకుదాం, లోకంలో తలెత్తుకొని తిరుగుదాం, లోకములో స్థిరంగా ఉందాం, ధైర్యంగా ఉందాం, కదలకుండా ఉందాం, బలవంతులుగా ఉందాం, బలంగా ముందుకు సాగిపోదాం. వెనకడుగు వేయొద్దు, వెనకంజ వేయొద్దు, వెనుతిరిగి చూడొద్దు. మనము దేవుని ప్రతినిధులం. సంఘం అంటే దేవుని ప్రతినిధులు. సంఘం అంటే దైవిక అధికారం కలిగింది. సంఘం అంటే దైవిక సహవాసం కలిగింది. అట్టి కృప, అలా సాగిపోయే ధన్యత దేవుడు మనకు దయచేసి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.